నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అధికారికంగా ఎమ్మెల్యే ఒకరే, కానీ రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి మాత్రం మరొకరు అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జానారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రసాద్ ఇప్పుడు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది. అధికారుల బదిలీల నుంచి రాజకీయ నియామకాల వరకు, వ్యాపారాల నుంచి పార్టీ వ్యవహారాల వరకు చివరి మాట ప్రసాద్దేనన్న పరిస్థితి ఏర్పడిందని స్థానికంగా బహిరంగంగానే చర్చ జరుగుతోంది. అసలు సాగర్లో అధికార కేంద్రం ఎక్కడికి మారింది? ప్రసాద్ ఎలా పవర్ సెంటర్గా ఎదిగారు? ఇప్పుడు చూద్దాం. నాగార్జున సాగర్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రసాద్. ఆయనకు అధికారికంగా ఎమ్మెల్యే హోదా లేకపోయినా నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయిలో అధికారాన్ని వినియోగిస్తున్నారని స్థానికంగా బలమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. జానారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ప్రసాద్ ఇప్పుడు ఆ కుటుంబానికి రాజకీయ ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు ఎవరైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందు ప్రసాద్తో మాట్లాడాల్సిందేననే పరిస్థితి ఏర్పడిందని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. దీంతో అధికారిక రాజకీయ వ్యవస్థకు సమాంతరంగా మరో అధికార కేంద్రం ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో అధికారుల నియామకాలు, బదిలీలు, కీలక పరిపాలన నిర్ణయాల విషయంలో కూడా ప్రసాద్ ప్రభావం అత్యంత కీలకంగా మారిందని సమాచారం. ఏ శాఖ అధికారి ఎక్కడ ఉండాలి, ఎవరిని ఎక్కడికి పంపాలి అన్న అంశాలకు కూడా చివరి మాట ప్రసాద్దేనని అధికార వర్గాల్లోనే ప్రచారం జరుగుతుంది. పోలీస్ శాఖ నుంచి రెవెన్యూ వరకు, ఎక్సైజ్ నుంచి స్థానిక సంస్థల వరకు ప్రతి విభాగంలో ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కంటే వ్యక్తిగత ప్రభావమే ఎక్కువగా పనిచేస్తుందన్న విమర్శలు రోజురోజుకు బలపడుతున్నాయి. రాజకీయంగా కూడా ప్రసాద్ ప్రభావం రోజురోజుకు పెరుగుతుందని స్థానిక నేతలు చెబుతున్నారు. ఒకప్పుడు జానారెడ్డితో కలిసి పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోగా ప్రస్తుతం ప్రసాద్ కు దగ్గరగా ఉన్నవారికి అవకాశాలు దక్కుతున్నాయనే అసంతృప్తి పార్టీలో పెరుగుతుంది. ఎవరికి పదవి రావాలి, ఎవరు పక్కకు తప్పుకోవాలి, ఎవరికి రాజకీయ భవిష్యత్తుండాలి అన్న అంశాల్లో కూడా ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో కాంగ్రెస్ లోనే వర్గపోరు మరింత తీవ్రతరమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మద్యం వ్యాపార రంగంలో ఇప్పటికే బలమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్న ప్రసాద్ అదే ప్రభావాన్ని రాజకీయాల్లో కూడా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ వ్యవహారాల్లో ఆయన మాటే కీలకమనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో వ్యక్తమవుతుంది. లిక్కర్ షాపుల కేటాయింపులు, వ్యాపార నిర్వహణ, అనుమతుల వ్యవహారాల్లో కూడా ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ప్రత్యర్థి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన నాగార్జున సాగర్లో జరిగే అనేక వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రసాద్ పూర్తి పట్టు సాధించారనే ప్రచారం బలంగా కొనసాగుతుంది. ప్రసాద్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ దాని రాజకీయ భారం మాత్రం జానారెడ్డి కుటుంబంపై పడుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లోనే వ్యక్తమవుతుంది. ప్రజలు కలవాల్సింది ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కాకుండా ప్రసాద్ను కలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ కంటే వ్యక్తి ప్రాధాన్యం పెరగటం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సాగర్ కాంగ్రెస్ లో అధికార కేంద్రం పూర్తిగా మారిపోయిందన్న భావన రోజురోజుకు బలపడుతూ ఉండటంతో భవిష్యత్తులో దీని రాజకీయ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రసాద్ చుట్టూనే రాజకీయ పరిపాలన వ్యవస్థ తిరుగుతుందన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఒక ప్రజా ప్రతినిధి కంటే ఎక్కువ ప్రభావంతో వ్యవహరిస్తున్న ప్రసాద్ తీరు జానారెడ్డి కుటుంబానికి రాజకీయంగా లాభమా లేక నష్టమా అన్న చర్చ జోరుగా సాగుతుంది. షాడో ఎమ్మెల్యే వ్యవస్థ కొనసాగుతుందా లేక అధికారిక ప్రజా ప్రతినిధులే పూర్తి బాధ్యతలు చేపడతారా అన్నది రానున్న రోజుల్లో తేరనుంది. నాగార్జున సాగర్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క వ్యక్తిపైనే నిలిచింది. ఆ వ్యక్తి నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రసాద్.